సమ్మర్లో డిహైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ కామన్. సో మీరు వాడే మందులు మిమ్మల్ని ఫర్దర్ డిహైడ్రేట్ చేసే విధంగా ఉన్నాయా ఒకటి ఇంపార్టెంట్. అంటే డయూరిటిక్స్ అవ్వచ్చు, ఒక రకమైన డయాబెటిక్ క్లాస్ ఆఫ్ మందులు ఉన్నాయి, SGLT2 ఇన్హిబిటర్స్ అని, ఇవి కూడా మిమ్మల్ని డిహైడ్రేట్ చేస్తాయి. ఇంకొన్ని క్లాసెస్ ఆఫ్ మందులు. సో అంటే ఆల్రెడీ డిహైడ్రేట్ అయ్యే సిచ్యువేషన్లో ఈ మందులు వాడితే మీరు ఇంకా డిహైడ్రేట్ అవుతారు. అలాంటి సిచ్యువేషన్లో బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే హైపర్ కోయాగులబిలిటీ అంటారు. అంటే ఈ బ్లడ్ క్లాట్స్ వెళ్ళి హార్ట్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, బ్రెయిన్ కానీ ఎక్కడైనా వెళ్ళి లాడ్జ్ అయ్యి అవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఒక్కోసారి హార్ట్ అటాక్ రావచ్చు, దెన్ కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, దెన్ పెరాలసిస్, పక్షవాతం వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. కాళ్ళలోకి బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్ళకపోవచ్చు. ఎస్పెషల్లీ స్మోకర్స్లో ఈ రిస్క్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కీ ఫ్యాక్టర్ టు అవాయిడ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ డిహైడ్రేషన్. సో ఏం తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు కనుక మీరు చూస్తే మెయిన్లీ వాటర్, సింపుల్గా కనీసం 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయినా 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే మీకు కనుక హార్ట్ ఫెయిల్యూర్ కానీ, CKD క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ ఇలాంటి వేరే ప్రాబ్లమ్స్ లేకపోతే, అంటే మీ డాక్టర్ కనుక మీరు ఎంతైనా నీళ్లు తీసుకోవచ్చు అని చెప్తే మీరు ఖచ్చితంగా ఈ ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చు. మీకు షుగర్ ఉన్నట్టయితే మెయిన్లీ వాటర్ అండ్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు. షుగర్ లేని వాళ్ళు అఫ్కోర్స్ ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసుకోవచ్చు. దెన్ బయటకు వెళ్తే అట్లీస్ట్ హ్యాట్ కానీ, దెన్ ఫుల్ స్లీవ్స్ కానీ ఇవి వేసుకోవడం, దెన్ సాధ్యమైనంత వరకు షేడ్లో ఉండటం కానీ, దెన్ డైరెక్ట్ హీట్ ఎక్స్పోజర్ లేకుండా ఉండటం, ఇలాంటివి చేస్తే మనం ఖచ్చితంగా ఈ డిహైడ్రేషన్ బార్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఈ టెంపరేచర్ ఎంత పెరుగుతుందంటే హైపర్ పైరెక్సియా, అంటే ఒకసారి టెంపరేచర్ 105, 106 వెళ్తుంది, అంటే బాడీ టెంపరేచర్. సో బాడీ ఈ టెంపరేచర్ నియంత్రణ చేసే ఒక సెంటర్ ఉంటుంది బ్రెయిన్లో, అది ఒకసారి ఎఫెక్ట్ అవుతుంది. దెన్ ఒక రకమైన స్టేట్, అంటే ఒక రకమైన హై ఫీవర్ స్టేట్లో కూడా వెళ్తుంది. సో దీనికి కూడా వెరీ హై టెంపరేచర్స్ కారణం. హైపర్ పైరెక్సియా అనేది మనం యూజువల్గా ఈ ఎండల్లో, అంటే సివియర్ సమ్మర్స్లో మనం చూస్తూ ఉంటాం. సో అంటే వడదెబ్బ అంటుంటాం కదా. సో వీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇండోర్స్ ఉండటం, సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్ చేయటం, దెన్ ఫుల్ స్లీవ్స్ వేసుకోవటం కానీ, సాధ్యమైనంత వరకు హైడ్రేట్ చేసుకోవడం, దెన్ ఏ విధమైన హీట్ సోర్స్ ఏమన్నా ఉంటే, సపోజ్ కిచెన్స్ ఉంటాయి, ఓపెన్ కిచెన్స్ కానీ హోటల్స్లో కానీ, సో అక్కడ జనరేట్ అయ్యే హీట్ కూడా ఇంకా యాడ్ అవ్వచ్చు ఆల్రెడీ ఉన్న డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్కి. సో ఇలా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఎండ బార్ నుంచి కానీ, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ అవ్వచ్చు, డిహైడ్రేషన్ కానీ, వీటన్నిటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే హైపర్ టెన్షన్ పేషెంట్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బీపీ మందులు కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంటుంది సమ్మర్లో. ఎస్పెషల్లీ అంటే బాగా స్వెటింగ్ అవుతున్న టైంలో బీపీ పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు పీరియాడిక్గా, అంటే కనీసం 3-4 రోజులకు ఒకసారి బీపీ చెక్ చేసుకుంటూ, ఇంతకుముందు వాడే హై పవర్ బీపీ టాబ్లెట్స్ నుంచి వాళ్ళు కొంచెం పవర్ తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది. అఫ్కోర్స్ డాక్టర్ పర్యవేక్షణలో మీరు బీపీ టాబ్లెట్స్ తగ్గించాల్సిన అవసరం ఉంది. అలాగే సాల్ట్ ఇంటేక్ కూడా, అంటే ఎస్పెషల్లీ హైపర్టెన్సివ్ పేషెంట్స్ సాల్ట్ తినద్దు అని చెప్తాం. కాబట్టి వీళ్ళు కొంచెం మోతాదు, అంటే కొంత మోతాదులో సాల్ట్ తీసుకోవడం అనేది ఒక్కొక్కసారి ఇంపార్టెంట్. అఫ్కోర్స్ దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మీ డాక్టర్ మీకు సరైన విధంగా గైడ్ చేయగలరు. సో డయాబెటిక్ హైపర్టెన్షన్ పేషెంట్సే కాకుండా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో కూడా ఎస్పెషల్లీ ఈ డయూరిటిక్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళలో డిహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళలో ఈ బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మీకు హార్ట్ ఫెయిల్యూర్ ఉంది అనుకోండి, మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ చెప్పినంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది చాలా అవసరం.